హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది పండుగ స్పెషల్. ఈ పండుగ రోజు అందరూ తప్పకుండా చేసుకునేవి, నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా ఇట్టే కరిగిపోయే నేతి బొబ్బట్లు. అవే అండి భక్ష్యాలు. ఒక్కో ప్లేస్ని బట్టి ఒక్కో విధంగా పిలుస్తారు. కొంతమంది నేతి బొబ్బట్లు, కొంతమంది భక్ష్యాలు, మరికొంతమంది ఏమో పూర్ణ అని పిలుస్తారు. బొబ్బట్లు చేయరాని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పినట్టు చేశారంటే చాలా ఈజీగా చేసేయగలరు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కప్పు శనగపప్పును తీసుకొని అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇలా పప్పుని ముందే నానబెట్టుకోవడం వల్ల పప్పు మీకు త్వరగా ఉడుకుతుంది. కప్ పప్పు తీసుకుంటే 2 కప్పుల వాటర్ను పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా కాదు, 90% ఉడికించుకోవాలి. ఇలా పలుకులా ఉండాలి, అప్పుడే బొబ్బట్లు చక్కగా వస్తాయి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్టెయినర్ సహాయంతో వడగట్టుకోండి. పప్పులో ఉన్న తేమంతా పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఆలోపు ఇప్పుడు పిండి కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. పసుపు ఇందులో పూర్తిగా ఆప్షనల్, కానీ పసుపు వేసుకోవడం వల్ల బొబ్బట్లు మంచి కలర్లో వస్తాయి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండిని ఎలా కలుపుకుంటాం అలా సాఫ్ట్గా కలుపుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు గోధుమ పిండితో చేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పులో ఉన్న వాటర్ అంతా వడగట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఉండాలి. బాండీ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యిని, మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తురుము, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోండి. ఇంకొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు వేసుకోండి. బెల్లం కరిగి ఇలా పప్పుతో మెల్ట్ అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కరిగిన తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడరు. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల బొబ్బట్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పూర్ణం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి, అప్పుడే పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీరు బొబ్బట్లు ఏ సైజులో చేసుకుంటారో ఆ సైజులో చేసుకోండి. చిన్నగా చేసుకున్న వాళ్ళు కొంచెం చిన్నగా, పెద్దగా చేసుకున్న వాళ్ళు పెద్ద సైజులో చేసేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకొని ఇప్పుడు పిండిని మరొకసారి కలుపుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకోవాలి. బొబ్బట్ల కంటే కొంచెం పెద్ద సైజులోనే తీసుకోవాలి, అప్పుడే బొబ్బట్లు చక్కగా వస్తాయి. నేను మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఆయిల్ కవర్ పైన చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానిపైన చేసేసుకోండి. ముందుగా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని కొంచెం ఫ్లాట్గా చేసేసుకోండి. మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండితో కవర్ చేసేయండి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ మీకు వీలైనంత పలచగా చేతి వేళ్ళతో నొక్కుకోవాలి. ఒకవేళ మీకు చేతి వేళ్ళతో చేయని వాళ్ళు చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. మరికొంతమంది ఏమో కింద ఒక చపాతీ, మధ్యలో పూర్ణం పెట్టి పైన ఒక చపాతీ పెట్టి చేస్తారు. అలా చేశారంటే అరగడానికి చాలా టైం పడుతుంది. ఇలా చేశారంటే చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అంచులను కూడా వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి కాల్చుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని బొబ్బట్టు వేసేసి దానిపైన ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం నెయ్యితోనే చేస్తున్నాం. కావాలంటే సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. దీన్ని 2 వైపు కూడా తిప్పి కాల్చుకోండి. ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా ఇట్టే కరిగిపోయి నేతి బొబ్బట్లు రెడీ అయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.